రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని ఢిల్లీ వెళ్లి ధర్నా చేయాలని వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే పరిస్థితులు మారిపోయాయా? అమాయకులను జైల్లో వేసి నిందితులను వదిలేస్తున్నారా? ఏంటి సార్ మాట్లాడుతున్నారు? నవ్విపోదురుగాక అన్న సామెత మీకు తెలుసా? 5 ఏళ్ల అరాచక పాలనను అంతం చేశామన్న ప్రజల సంబరాలు అంబరాన్ని తాకుతుంటే మీకెక్కడో కాలుతున్నట్లుంది. అందుకే పెడబొబ్బులు పెడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఉంటే మిగతా ప్రతిపక్షాలు కళ్ళు మూసుకున్నాయా? మీ సోదరి నాయకత్వంలో కాంగ్రెస్ కూడా బీజేపీ భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వానికి శత్రువే కదా. మరి మీ ఒక్కరికి వచ్చిన ఇబ్బంది ఏంటి? కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు అయిపోయాయని, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మరో 5 ఏళ్లు గడిచిపోతాయని చెప్పిన మాజీ సీఎం జగన్ నిండా 40 రోజులు కూడా అవ్వకముందే ప్రభుత్వంపై దుష్ప్రచారం ప్రారంభించారు. వైసీపీకే చెందిన 2 కార్యకర్తలు, అందున పాత నేరస్తులు మధ్య గొడవ జరిగి హత్యకు దారితీస్తే అదేదో కూటమి ప్రభుత్వం చేయించిందనే అబాండాలు వేస్తూ ఏకంగా ఢిల్లీలో ధర్నాకు బయలుదేరుతున్న జగన్ తీరుని జనం కూడా తప్పుపడుతున్నారు. ఎప్పుడు శవ రాజకీయాల చుట్టూ తిరిగే వైసీపీ నేతలు వినుకొండలో శవం ఉందని తెలియగానే ఆ ఘమేఘాలపై వాలిపోవడం ప్రజలు చీదరించుకుంటున్నారు. అక్కడికెళ్లి బాధితుల కుటుంబాలను ఓదార్చడం మాట అటుంచి చంద్రబాబు ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని విమర్శలు చేయడంపై జనం మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 40 రోజుల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని వైసీపీ ఆరోపిస్తుండడం గురువింద గింజ సామెతను గుర్తుకు తెస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన 5 ఏళ్ల పాలనలో బాబాయ్ హత్య, సీమలో అరాచకాలు, డ్రైవర్ సుబ్రహ్మణ్యంని హతమార్చి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు, దళితులకు శిరోముండనం చేసి ఊచకొత కోసిన తోట త్రిమూర్తులు, శ్రీకాళంలో అరాచకాలు చేసిన దువ్వాడ శ్రీను నుంచి మొదలుకొని ఎన్నో దురాగతాలను చేసిన నేతలు ఇప్పుడు సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేయడంపై జనం అభ్యంతరం చెబుతున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇది కాదా అంటున్నారు ఏపీ ప్రజలు. ఎన్నికల్లో బాబాయ్ హత్యను రాజకీయంగా వాడుకొని ఆ తర్వాత నిందితులు తనవారే ఉన్నారని బయటపడటంతో నాలుగు కచ్చుకున్న విషయం ప్రజలందరూ గుర్తు చేస్తున్నారు. ఇదేది పట్టనట్లు రాష్ట్రంలో ఇప్పుడే హత్యలు జరుగుతున్నట్లు ఆరోపణలు చేయడం జగన్కే చెల్లిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడులో అరాచకాలు సృష్టించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెలిని జైలులో పెట్టడమే నేరమన్నట్లు భావిస్తున్న మాజీ సీఎం అర్జెంటుగా తన సహచరుని విడిపించుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో కేసులు నమోదైన విషయాన్ని దాచేసి టీడీపీఏ ప్రతీకార రాజకీయాలు చేస్తోందని మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు మాజీ సీఎం జగన్. తన 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై ఒక్కరోజు పెదవి విప్పి మాట్లాడని జగన్ ఇప్పుడు రాసుకొచ్చిన స్క్రిప్టును చదివేందుకు ఎక్కడ శవం దొరుకుతుందా అని వెయిట్ చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఇంకా గుర్తించడం లేదు. 5 ఏళ్లు అసమర్థ పాలనతో ప్రజలను విసిగించి వేధించిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని ఎదుర్కోలేననే భయంతో అసెంబ్లీకి హాజరు కాకుండా సాకులు వెతుక్కుంటున్నారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వెనుక డోర్ నుంచి వెళ్లిపోయిన జగన్ జూలై 22 నుంచి ప్రారంభమవనున్న అసెంబ్లీకి వెళ్లకూడదని ముందస్తు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రాల రూపంలో గత ప్రభుత్వ అరాచకాలను ప్రభుత్వం బయటకు తీస్తుండడం, అసెంబ్లీలో ఆర్థిక శాఖ శ్వేతపత్రం విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించడంతో మాజీ సీఎం జగన్లో భయం పట్టుకుందంటున్నారు. అసెంబ్లీ తాను ఉండగా తన బండారం బయట పెడితే రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందనే ఆందోళనతో ఎస్కేప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అసెంబ్లీ జరుగుతుండగా ఢిల్లీలో ధర్నాకు పిలుపునిస్తున్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు తాను వెళ్ళకపోతే మీడియా రాద్ధాంతం చేస్తుందనే, అదే ఢిల్లీలో ఉంటే అక్కడ ఫోకస్ జరిగి శ్వేతపత్రాల్లో బయటపడే నిజాలను కప్పేయొచ్చని పెద్ద ప్లాన్ చేస్తున్నారు మాజీ సీఎం జగన్. ఈ విషయం గమనించిన టీడీపీ అబ్బో పెద్ద ప్లానే వేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తోంది. మొత్తానికి జగన్ ఎస్కేప్ ప్లాన్ అదిరిపోయిందంటున్నారు విమర్శకులు.